సర్వాంతర్యామి, సర్వత్రా వ్యాపించి ఉండి రక్షకుడుగా ఉండే భగవంతుడు లక్ష్మీ నృసింహుడు అని పురాణములన్నీ చెప్పాయి. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ. నృసింహస్వామి యొక్క ఆవిర్భావమే చాలా గొప్ప అద్భుతమైన ఆవిర్భావం. ఏ అవతారములో లేని ఒక ప్రత్యేకత వైలక్షణ్యము కలిగినటువంటి అవతారం నృసింహావతారం. ఒక్కొక్క అవతారం భగవంతుని యొక్క ఒక్కొక్క గుణాన్ని ప్రకాశింపచేసింది అని పెద్దలంతా వ్యాఖ్యానిస్తారు. అలాంటప్పుడు నృసింహస్వామి యొక్క అవతారానికి సంబంధించి ఏ గుణం ప్రకాశిస్తోంది అని పెద్దలు వ్యాఖ్యానిస్తూ వాత్సల్యము అనే గుణం ప్రకాశిస్తోంది అని ప్రకటించారు. వాత్సల్యం అంటే వత్సం అంటే దూడ, వత్సానికి సంబంధించింది వాత్సం. అంటే ఒక ఆవు ప్రసవిస్తే కనుక అప్పుడే దూడ పుడుతుంది. ఆ దూడ ఎలా పుడుతుంది? మావితో పుడుతుంది. పైన రకరకాల మలినములన్నీ ఉంటాయి. పుట్టిన దూడకి వత్స అని పేరు. ఆ దూడ మీద ఉండేటువంటి మాలిన్యములకు వాత్సం అని పేరు. ఆ వాత్సం లాతీతి వాత్సల అంటారు. అంటే అర్థం, ఆవు తనకు అప్పుడే పుట్టిన బిడ్డ మీద ఉండే మాలిన్యాన్ని తనకు తానే నాల్కతో నాకి, అది చాలా అనారోగ్యమని తెలుసు ఆవుకి, కానీ పిల్లను కాపాడుకోవాలి, తనకు పుట్టినటువంటి ఆ దూడని కాపాడుకోవడం కోసమని దానిపైన ఉండే మాలిన్యమును తానే నాకి, అది తనకి ప్రమాదమని తెలిసినా కూడా దూడ బతకడమే లక్ష్యంగా ఆవు చూపించే అనురాగానికి వాత్సల్యము అని పేరు. అంటే అర్థం, ఎవరినైతే రక్షించదలుచుకున్నాడో ఆ రక్షించదలిచినటువంటి ఆ వ్యక్తి యొక్క గుణములను కానీ దోషములను కానీ ఏమీ చూడకుండా దోషైక భోగ్యుడై భగవంతుడు ప్రకటించే ఒక అద్భుతమైన గుణాన్ని వాత్సల్యము అని అంటారు. అలాంటి వాత్సల్యానికి ప్రతీక ఎవరు అంటే నృసింహస్వామి.